రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకంలో మంజూరైన లబ్ధిదారులకు పట్టాలు అందజేసి మంజూరైన లబ్ధిదారునితో కలిసి నిర్మాణ పనులకు ఏఐసీసీ సభ్యులు రామరెడ్డి సర్వోత్తం రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి భూమి పూజ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకంలో మంజూరైన లబ్ధిదారులకు పట్టాలు అందజేసి మంజూరైన లబ్ధిదారునితో కలిసి నిర్మాణ పనులకు ఏఐసీసీ సభ్యులు రామరెడ్డి సర్వోత్తం రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి భూమి పూజ చేశారు. చివ్వెలం మండలంలోని మోందీపురం గ్రామంలో చెరుకు స్వాతి, గొట్టిపర్తి శ్రీలత, జంగాల సంధ్య ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి భూమి పూజ చేసిన అనంతరం వారు మాట్లాడుతూ సకాలంలో ఇళ్లు పూర్తి చేసుకొని ప్రభుత్వం అందిస్తున్న 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం పొందాలని కోరారు. త్వరగా ఇండ్లను నిర్మాణం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దారావత్ వీరన్న నాయక్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు వేములపల్లి వాసుదేవరావు, మాజీ జెడ్పీటీసీ ఎస్సీ సెల్ వైస్ చైర్మన్ చింతమల్ల రమేష్, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎండి అంజద్ అలీ, జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు మాజీ మున్సిపల్ కౌన్సిలర్ ఎలిమినేటి అభినవ్ నాయుడు, దండు మైసమ్మ, తల్లి దేవస్థాన చైర్మన్ తంగెళ్ల కరుణాకర్ రెడ్డి, పట్టణ కాంగ్రెస్ ఓబీసీ సెల్ అధ్యక్షుడు రావుల రాంబాబు, డీసీసీ ఆర్గనైజింగ్ సెక్రటరీ వెన్న మధుకర్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ నాయకులు పందిరి మల్లేష్ గౌడ్, నంద్యాల సోమిరెడ్డి బాబు, గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు దారావత్ చత్రునాయక్, కోడిదల వెంకన్న, చీమ వీరయ్య, షేక్ మస్తాన్, దారావత్ సైదా, సంగరపు దుర్గయ్య, దారావత్ నాగు, కొండ సోములు, మోతే వెంకన్న తదితరులు పాల్గొన్నారు.